నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. శ్రీహరికోట నుంచి అంతరిక్ష శక్తి, నాగాయలంక నుంచి క్షిపణి శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తి, ఇప్పుడు పుట్టపర్తి నుంచి వైమానిక రక్షణ శక్తి. సో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది, కానీ వైసీపీ తట్టుకోలేకపోతుంది. దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యమూర్తి గారు, వాస్తవానికి ప్రతి అడుగు ప్రతి ఇంచు ఎక్కడ వదిలిపెట్టకుండా కూటమి ప్రభుత్వం ఎక్కడెక్కడి నుంచి పెట్టుబడులు వస్తున్నాయో ప్రతి రంగం నుంచి కూడా తీసుకొస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు మనం చూసుకుంటే దాదాపు 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు మనం చూస్తూ వస్తున్నాం. కానీ అన్నిటికన్నా ఎక్కువగా మనం ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో 5th జనరేషన్ ఫైటర్ జెట్స్కి సంబంధించి ఇప్పుడు లాంచింగ్లో దీని పెద్ద ఎత్తున మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో ఏంటి దీనికి సంబంధించినటువంటి గొప్పదనాలు అంటే ఏం చెప్తారు? ఇది కేవలం పెట్టుబడి రావటం దృష్టిలో చూడకూడదు. ఇదేంటంటే మొత్తం దేశం మొత్తం గర్వించదగిన ప్రాజెక్ట్ ఇది. అందుకని దీన్ని కేవలం ఇన్ని వేల కోట్లు వస్తున్నది, ఇన్ని లక్షల కోట్లు వస్తున్నది అన్న ఆ మీటర్లో దీన్ని ఫిట్టింగ్ చేయలేం. ఇదేంటంటే ఇది దేశభక్తికి సంబంధించిన విషయం. అడ్వాన్స్డ్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లు, యుద్ధ విమానాలు అసెంబుల్ చేసే ఇది ఇక్కడికి రావటం అంటేనే అది ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం. మీకు ఎంత పెట్టుబడి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది అనేది అది సెకండరీ ఆస్పెక్ట్. కానీ ప్రైమరీ థింగ్ అయితే మాత్రం ఇది మనందరికీ కూడా ఒక గర్వకారణం. మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మేము అసలు 5th జనరేషన్ కాంబాట్ యుద్ధ విమానాలని తయారు చేసే ల్యాండ్ నుంచి వచ్చాము అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఉద్యోగాల కల్పన కూడా అంతే గొప్పగా అంత ఎక్కువగా జరుగుతుంది. ఈ డిఫెన్స్ ప్రాజెక్టు ఒక్కటే కాదు, అక్కడ ఇంకొక 3,000 కోట్ల రూపాయలతో 3 డిఫెన్స్ ప్రాజెక్టులు కూడా శంకుస్థాపన జరిగింది ఇవాళే. డిఫెన్స్ రంగంలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, HFCL సంస్థలకు చెందిన ఈ ప్రాజెక్టులకు కూడా ఇవాళ శంకుస్థాపన చేశారు. డ్రోన్ సిటీలో ఈ ఒక డ్రోన్ ప్రాజెక్టుల ఆ ప్రాజెక్టులకు కూడా ఇవాళ శంకుస్థాపన జరిగింది. రాజ్నాథ్ సింగ్ అయితే ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే డిక్లేర్ చేసేసాడు, మొత్తం కర్నూలు ఏరియా, రాయలసీమ ఏరియా మొత్తం ఇట్ ఈస్ ఏ డ్రోన్ హబ్ అన్నాడు. మొత్తం యుద్ధాల్లో ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీతోటే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఇంకా ఆ మిసైల్స్ కొట్టడం అవన్నీ కూడా పాతదైపోయింది. ఇప్పుడు ఓన్లీ మొత్తం డ్రోన్ టెక్నాలజీతోటే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని అటువంటి డ్రోన్ టెక్నాలజీకి మనం కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో అదొక హబ్గా మారబోతూ ఉన్నది. ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి భగవాన్ సత్యసాయి బాబా పేరు మీద పెట్టిన జిల్లా అది. ఆ జిల్లాలో పుట్టపర్తి అనేది ఆయన నివసించిన ప్రాంతం, అక్కడ ప్రశాంతి నిలయం. ఇప్పుడు ఆ ప్రశాంతి నిలయం దేశానికి రక్షణ కల్పించే ఒక హబ్గా రూపొందటం అంటే అది మామూలుగా మనం దాన్ని తలుచుకుంటేనే మనకి కాలర్ ఎగరేసి మనం చెప్పుకోవచ్చు, మనం వీ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ అనే ఇది. ఇవాళ రక్షణ శాఖ మంత్రి ఆయన రాజ్నాథ్ సింగ్ తన ప్రసంగంలో చెప్పిన విషయాలు చూస్తే కూడా మనం ఎంత మేక్ ఇన్ ఇండియా అని మనం పెట్టుకొని నరేంద్ర మోడీ ఆయన పిలిపించి మేక్ ఇన్ ఇండియా చేసుకోవాలి మనం అన్న ఆ కాన్సెప్ట్ తోటి ఆయన ముందరికి వెళ్తూ ఉంటే ఆయనకి హెల్ప్ చేసే విధంగా, అంటే మేక్ ఇన్ ఇండియాలో మనం వీఆర్ రెడీ
మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, మాకు కూడా అవకాశం కల్పించండి అంటే వాళ్ళు దే రెడీలీ యాక్సెప్టెడ్. అంటే ఇటువంటివన్నీ కూడా ఏంటి అంటే మీరు అన్నట్టు మీరు చెప్పినట్టు 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఇది ఆ కేటగిరీలోకి రాదు. ఎందుకు రాదు అంటున్నానంటే అవి బిజినెస్ ప్రపోజిషన్స్, ఇది దేశ భద్రతకి సంబంధించిన ప్రపోజిషన్. సో అందుకని 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావటం అంటే అది మామూలు విషయం కాదు. అందుకనే మొత్తం ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయి చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ వైపు. ఇప్పుడు ఈ డిఫెన్స్ ప్రాజెక్టు రావటం, ఈ డిఫెన్స్ రంగంలో ఇంకొక 7 సంస్థలతో కూడా అగ్రిమెంట్లు చేసుకున్నారు. భారత్ ఫోర్జు, రఘువంశీ మెషిన్ టూల్స్, సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగు, ఎన్ఐబిఈ గ్రూపు, పిఎంటి డిఫెన్స్, చక్రవ్యూహ్ డైనమిక్స్, ఇండస్ బ్రిడ్జ్ వెంచర్స్, వీటితో కూడా అగ్రిమెంట్లు అయినాయి. నేను చదివిన వాటిలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అంటే మీకు గుర్తుండాలి, జువెల్దెన్న ప్రాజెక్టులో జగన్మోహన్ రెడ్డి బెదిరించి నేను నేను రాగానే ఎలగొడతాను అన్నాడు చూసారా, ఆ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ది అగ్రిమెంట్ అయింది వాళ్ళ. జగన్మోహన్ రెడ్డి నువ్వు బెదిరించావు, నేను ఎలగొడతానన్నావు, చంద్రబాబు నాయుడు అగ్రిమెంట్ చేసుకున్నాడు, వెళ్ళకూడదు కానీ రా. సో డివిఎస్ గారు, సో ఈ ఏఎంసీఏకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు పెట్టుబడుల్లో భాగంగా దీన్ని చూడకూడదు, ఇది దేశ రక్షణకు సంబంధించినటువంటి ఒక వింగ్ అని చెప్పేసి అంటున్నారు. సో వాస్తవానికి మన దగ్గర గతంలో చూసుకుంటే ఇలాంటివి ఏవీ రాలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ వైపే అందరి చూపు, అటు పెట్టుబడులు కావచ్చు, లేదా దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సపోర్ట్ చేయాలంటే మొట్టమొదటిగా చూస్తుంది ఆంధ్రప్రదేశే. అది అల్ఫాబెటికల్ ఆర్డర్ కాదు, చంద్రబాబు నాయుడు గారి ఒక బ్రాండ్ అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. దీని గురించి మీరేం చెప్తారు? అంటే పవర్ హౌస్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, ఇప్పుడు సత్యమూర్తి గారు కూడా చెప్పారు, ఏంటి విశాఖలో నౌకాదళ శక్తి, లేకపోతే ఇటు శ్రీహరికోటలో అంతరిక్ష శక్తి, నాగాయలంకలో క్షిపణి శక్తి, ఇప్పుడు పుట్టపర్తిలో వైమానిక దళ శక్తిగా ఇవాళ ఒక శక్తి ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ అంటే పవర్ హౌస్ అన్నమాట. ఏది ఇప్పుడు దేశానికే ఇది ఒక పవర్ హౌస్గా మారిందంటే అసలు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగే వచ్చి ఈరోజు చేస్తున్నటువంటి భూమి పూజ, శంకుస్థాపనలు, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్. మనం మొన్నటిదాకా ఏం చూసాం, 1,50,000 కోట్లు ఆర్సిలార్ స్టీల్ మెటల్ కంపెనీ, 1,38,000 కోట్లు గూగుల్ డేటా సెంటర్, 1,60,000 కోట్లు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, అన్నీ ఉత్తరాంధ్ర విశాఖపట్నం. ఇప్పుడు ఇక్కడ సీమలో 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు ఇక్కడ దాంతోపాటుగా ఏది తొలి దశలో 15,000 కోట్లు. ఇప్పుడు సత్యమూర్తి గారు ఒక లిస్టు చదివారు, ఏది అసలు 4 డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ కంపెనీస్, మొత్తం 12 సంస్థలకి వాళ్ళు మళ్ళీ ఆయన సపరేట్గా మళ్ళీ భూమి పూజ చేశారు. అందులో 8 డ్రోన్ సంబంధించినటువంటి కంపెనీలు, 4 ఇప్పుడు ఈ కళ్యాణి స్ట్రాటజీస్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ హెచ్ఎఫ్సిఎల్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, ఇప్పుడు భారత్ డైనమిక్స్, ఇవి రక్షణ పరిశోధన సంస్థలు. అక్కడ మామూలుగానే ఈ తయారీ జరుగుతున్నటువంటి దీంట్లో ఈ డ్రోన్ తయారీ ప్రాజెక్టులు 8. మొన్న అమెరికా భయపడింది వీటికే. మొన్న యుద్ధంలో ఇరాన్ వేస్తుంటే భయపడద్ది వీటికే. అసలు ఇజ్రాయెల్, అమెరికా, ఇప్పుడు అసలు ఇరాన్ ఎలా ఆడుకుందో డ్రోన్లతో మనం చూసాం. ఏది ప్లాస్టిక్ డ్రోన్లు షహీద్ 136. ఇప్పుడు మనం చేసేది ఏంటన్నమాట, ఇది నాగశేష్ 150 డ్రోన్స్ అన్నమాట. ఇక్కడ ఈ తయారీలో ఇక్కడ నీకేంటి, ఇక్కడ నీకు డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేడీకే ఫ్లై డ్రోన్ వరల్డ్, హెచ్సి రోబోటిక్స్, ఎయిర్ పేస్ ఇండస్ట్రీస్, సైన్స్ ఇమేజ్ టెక్నాలజీస్, అల్గోబాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, లాట్రిక్ ఏరోస్పేస్, డ్రోన్ ల్యాబ్ టెక్నాలజీస్, 8 ఈ డ్రోన్ల కంపెనీలు అక్కడే శంకుస్థాపన చేస్తూ ఏమన్నారు రాజ్నాథ్ సింగ్, కర్నూలు మొత్తం ఇక డ్రోన్స్ హబ్ అన్నారు. మనం చూసాం ఏరోస్పేస్ హబ్గా. ఇది తిరుపతి, ఇవాళ రాయలసీమ,
అసలు ఏ విధంగా అసలు మొత్తం 13 ఉమ్మడి జిల్లాలలో వస్తున్నటువంటి కంపెనీలు, పెట్టుబడులు, నేను అంటుంది అదే. అసలు ఇవాళ మోడీ సర్కార్కి తెలుగుదేశం, జనసేన పవర్ హౌస్లు కాదు, మొత్తం దేశానికే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక పవర్ హౌస్గా మారిందంటే శక్తి ప్రదేశ్ అంటోంది అదే. మధ్యలో 5 సంవత్సరాల దరిద్ర పాలన లేకపోతే ఈ పాటికి ఇవన్నీ ఎప్పుడో వచ్చి ఉండేవి. డార్క్ పీరియడ్ అంటే చీకటి తర్వాత వచ్చే వెలుగు, దాని అందమే వెలుగు ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ సన్ రైజ్ని మనం ఎలా ఎంజాయ్ చేస్తామో ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ వెలుగుని ఈ విధంగా తీసుకుంటారు. దీంట్లో ఇంకోటి ఇప్పుడు గోల్డెన్ పీరియడ్గా ఈ 5 ఏళ్ళు ఇదొక స్వర్ణ యుగం ఆంధ్రప్రదేశ్ పాలిట. అక్కడ గోల్డ్ మైన్స్ దొరికాయంట, అది కూడా అయిపోయినట్టు. ఇప్పుడు ఇందాక ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కేజీఎఫ్కి దీటుగా జేజీఎఫ్ అనేది అంటున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కాదు, ఇవాళ జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ అంటూ 400 కోట్ల పెట్టుబడితో అది కూడా బంగారం శుద్ధి కర్మాగారం అక్కడ రెడీ అయిపోయింది. దగ్గర 1500 ఎకరాలంట. ఏంటి అక్కడ బంగారం, అక్కడ మట్టిలో నిక్షిప్తమై ఆ జొన్నగిరిలో గోల్డ్ నిక్షేపాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు చెబితే దాన్ని సాక్షి టీవీలో ఆ డిబేట్లో ఒక ఆయన చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కూర్చొని ఎగతాళి చేస్తున్నాడు. గోల్డ్ దొరుకుతుందిట, తవ్వుకొని అమ్ముకుంటాం అని ఎగతాళి చేస్తున్నాడు. అంటే కర్ణాటక వాళ్ళ అదృష్టం, అక్కడ ఇట్లాంటి సీనియర్ జర్నలిస్టులు లేరు. KGF1, KGF2 ఆ సినిమాలు చూస్తే ఇప్పుడు ఏంటి ఆ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఇప్పుడు అది మూసేసి 25 ఏళ్ళు అవుతాం. దానివల్ల ఇవాళ మనం ఏంటి ఒక రకంగా కోల్పోయాం. అది అదృష్టం కలిసి వచ్చింది. ఇక్కడ జొన్నగిరిలో నీకు సంవత్సరానికి 1000 కిలోల బంగారం అంట, 15 ఏళ్ళు దిగులు లేనటువంటి నిక్షేపాలని, అంటే 15,000 కిలోల బంగారం అక్కడ ఇవాళ మరి తయారవుతుందంటే ఇది కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది అసలు ఖనిజాలకు పుట్టినిల్లుగా. గతంలో రాజశేఖర రెడ్డి పరిపాలనలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు ఏం చేశారు? మైనింగ్ మాఫియా, ఇనప ఖనిజం, చాలా గొప్ప ఖనిజ సంపద. అటు కర్ణాటక ఇటు ఎక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం తుడిచిపెట్టేశాడు గాలి జనార్దన్ రెడ్డి. చైనా ఎక్స్పోర్ట్ చేసి పారేసి ఆయన ఇల్లంతా బంగారంతో నింపుకున్నాడు. అవును, కమోట్లో సహా. ఇప్పుడు మైనింగ్ మాఫియా మొన్న చూశారు కదా ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. సీనియర్ జర్నలిస్ట్కి అది కావాలి, అంతే. ప్రజలకి చెందటం కాకూడదు, అది అవసరం లేదు. అంటే ప్రజోపయోగమైనది, రాష్ట్ర ప్రయోజనాలకు దోహదపడేది, ఇప్పుడు ఖజానాకి కలిసి వచ్చేది వద్దు, ఏది మాఫియా పరం కావాలి. ఇప్పుడు ఇవాళ ఆ రోజు మనం చూసాం, ఏది వెంకటరెడ్డి లాంటి వాడిని తీసుకొచ్చి పెట్టారు మైనింగ్ కార్పొరేషన్ ఎండీగా. అతనికే 2 పదవులు కట్టబెట్టి మొత్తం అసలు ఏంటి అసలు అటు లాటరైటు, బాక్సైటు, లైమ్ స్టోన్, డోలమైట్ అన్ని దోపిడే. సున్నపురాయి దగ్గర ఇసుక కూడా మనం చూసాం కదా. అప్పుడు ఏదో చెప్తారు తిమిరి ఇసుమన తైలంబు దిగవచ్చు, అది బాగా వీళ్ళకి బాగా. అసలు ఈ తిమిరి కాకుండా మామూలుగానే తీశారు తైలం. ఏది రోజుకి 10 కోట్లు అంట. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కళ్ళ చూసింది కేవలం కమిషన్లే. అది ఇప్పుడు రోజుకి 2 కోట్లేమో మద్యం మీద, 8 కోట్లు ఇసుక మీద. అది లిక్కర్ మాఫియా, ఇది మైనింగ్ మాఫియా. ఇప్పుడు చూడండి ఎలా జరుగుతుంది. అది డార్క్ పీరియడ్, ఇది గోల్డెన్ పీరియడ్ అంటోంది అదే. ఏ నిమిషాన స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నారో, P4 ఏదో తీసుకొచ్చినట్టున్నారు, దీన్ని ఏదో బంగారు కుటుంబాలు మార్గదర్శులు అన్నారు. మొత్తం ఇవాళ రాష్ట్రం బంగారు మయంగా కలిసి వచ్చిన అదృష్టం. ఏది కాలం కలిసి వస్తే నడిచొచ్చే అన్నట్టుగానే ఇవాళ అంతా ఎలా ఆంధ్రప్రదేశ్కి కలిసి వస్తోంది. ఇవాళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇక్కడికి వచ్చి అసలు ఈ విధంగా శంకుస్థాపనలు చేసి, అసలు నువ్వు చూసినట్లయితే నెలకో కేంద్ర మంత్రి అయినా లేదా 15 రోజులకో కేంద్ర మంత్రి. మొన్న కుమారస్వామి వచ్చాడు, అక్కడ స్టీల్ కంపెనీ, అక్కడ స్టీల్ ఫ్యాక్టరీకి అక్కడ శంకుస్థాపన. అశ్విని వైష్ణవ్ వచ్చాడు, గూగుల్ డేటా సెంటరు. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ సిటీ, లేకపోతే ఆయన ఎవరు జితేంద్ర సింగ్.
క్వాంటమ్ వ్యాలీ. ఇప్పుడు మోడీ గారే 4 సార్లు వచ్చింది. రాజ్నాథ్ సింగ్ అసలు ఎందుకు అసలు మొత్తం కేంద్రం క్యాబినెట్ ఇక్కడ పెట్టేసుకుంటే పోలా? అసలు ప్రధాని 4 సార్లు ఈ రాష్ట్రానికి రావటం, ఇంతమంది కేంద్ర మంత్రులు ఇక్కడ ఈ రాష్ట్రంలో శంకుస్థాపనలు భూమి పూజలు చేయడం ఒక అదృష్టం. నేను అంటోంది అదే. నిజంగా చెప్పాలంటే ఇది గోల్డెన్ పీరియడ్గా తీరా. సో సత్యమూర్తి గారు, అయితే ఈ గోల్డ్ ఏదైతే దొరికినటువంటి ఒక సందర్భంలో గత వైసీపీకి సంబంధించినటువంటి మైనింగ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి పిలిచి అడిగారట, నువ్వేం చేస్తున్నావు, అసలు అది దొరకాల్సింది మనకు కదా అని. నిజంగా దొరుకుంటే ఏమై ఉండే సార్? అంటే అంత ఇసుక కొట్టేసినంత ఈజీ కాదు గోల్డ్ కొట్టేయటం. అదే అది అంత తేలిక కాదు. అది వాళ్ళకి దొరికినా వాళ్ళు కొట్టేసే ఇది ఉండదు. ఇసుక కష్టపడాలి, అది చాలా ప్రాసెసింగ్ చాలా ఉంటుంది. గోల్డ్ ఇప్పుడు మనం అట్లా తీసుకొచ్చి జోబులో తీసుకెళ్ళేది కాదు, లారీలో తరలించుకోవడం కాదు. అది చాలా ప్రాసెసింగ్ మెథడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ మరి వీళ్ళు పెట్టినట్టు లేరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిను జగన్మోహన్ రెడ్డి గోల్డ్ ప్యూరిఫై చేసే ఫ్యాక్టరీ వాళ్ళకి లేదనుకుంటా. ఉందేమో నాకు తెలియదు. ఉంటే ఆఫ్రికాలో ఉండాలి, ఆఫ్రికాలో ఉండాలి. అందుకనే నాకు తెలియదు అంటున్నాను నేను. అదే తెలియదు. అది అక్కడ పెట్టింది రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ, అది గోల్డ్ కంపెనీ కాదు. అంటే ఒకట్లే వాళ్ళకి మధ్యమే గోల్డ్ అనుకో. సో అట్లా అందుకని మనకు తెలీదు. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే మొత్తం ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు ఆ డార్క్ పీరియడ్ 5 సంవత్సరాల మొత్తం ఆ విధ్వంసం అనేది లేకుండా చంద్రబాబు కంటిన్యూస్గా గనక గెలిచినట్టయితే, కంటిన్యూస్గా గెలిస్తే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆలోచించుకోండి ఈ పార్టీకి ఎట్లా ఉండేదో. ఈ పార్టీకి కేంద్రంలో నరేంద్ర మోడీ 3వసారి రిపీట్ అయ్యాడు అంటే అవ్వబట్టి మీకు ఇంత డెవలప్మెంట్ కనపడుతూ ఉన్నది దేశంలో. ఇప్పుడు చాలామంది మీరు డీజిల్ పెట్రోలు వాడొద్దాయా, బంగారం కొనొద్దాయా అంటే మోడీ మీద జోకులు వేస్తున్నారు. ఇప్పటికే మొత్తం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మూసేయటం వల్ల కొంతకాలం ఇరాను, కొంతకాలం డొనాల్డ్ ట్రంప్ మూసేయటం వల్ల ప్రపంచంలో దాదాపు 80% దేశాలు ఇప్పటికే బ్యాంక్రప్ట్ అయిపోయినాయి. ఆ విషయం వీళ్ళందరికీ కూడా తెలుసు. ఇప్పుడు విమర్శించే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇండియాని కాపాడుకుంటూ వచ్చాడు నరేంద్ర మోడీ. గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ రోజున కాంట్రిబ్యూట్ పొజిషన్లో వద్దు, మనం ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలి, మనం అసలు ఇబ్బంది పడకూడదు, 1 సంవత్సరం పాటు మీరు బంగారం కొనమాకండి, ఇంధన వినియోగం తగ్గించుకుందామని ఆయన చెబితే మీరు ఆయన్ని ఎగతాళి చేసుకుంటూ, ఆయన ఆరోగ్యం కోసం కాదు, ఆయన ఆరోగ్యం కోసం కాదు, దేశ ఆరోగ్యం కోసం ఆయన చెప్తూ ఉంటే వంట నూనెలు తగ్గించుకోమన్నాడు. ఎవడు తగ్గించుకుంటే మనకే ఒబేసిటీ తగ్గుతుంది, షుగరు డయాబెటీస్లు తగ్గుతాయి. నువ్వు ఆయన్ని ఎగతాళి చేస్తే ఏమొస్తుంది నీకు? అయితే పేర్ని నాని అంటున్న వ్యాఖ్యలు నిజంగా ప్రధానమంత్రి మోడీ గారిని కూడా విమర్శించే దాకా వెళ్ళారంటే నిజంగా వీళ్ళు దేశ ద్రోహులా కాదంటే ఏం చెప్తారు సార్? అదే చెప్తున్నా. ఇప్పుడు మీకు అర్థం కావాలి, మొత్తం జియో పాలిటిక్స్ అర్థం కావాలి, గ్లోబల్ పాలిటిక్స్ అర్థం కావాలి. మీకు ఎంతసేపటికి దోచుకోవటం తప్ప మీకు వేరేదేది అర్థం కాదు, వేరేది అర్థమే కాదు మీకు. మొత్తం ప్రపంచంలో ఏం జరుగుతున్నది, దేశాలన్నీ ఎట్లా ఉన్నాయి, మన పరిస్థితి ఏంటి. మనం మొన్న ఆపరేషన్ సింధూర్ చేసాం. సింధూర్లో అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ మూతి బాలగొట్టి వచ్చాము, సేఫ్గా వచ్చాము. మొత్తం ఎయిర్ బేసులు ధ్వంసం చేసి వచ్చాము. ఎట్లా వచ్చాం? ఆశ్చర్యపోయారు అందరూ. నీకు చైనా, అమెరికా అగ్రదేశాలు, రష్యా, వీళ్ళు రష్యా కూడా ఆశ్చర్యపోయింది. మావి వాడకుండా మీరు ఎక్కడి నుంచి వాడారని అడిగింది. చైనా పాకిస్తాన్కి సప్లై చేస్తే చైనాని వాడు ఇచ్చిన ఆయుధాలన్నీ మనం కొట్టేసి వచ్చాం. అమెరికా వాడు ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఇట్లా కొట్టారని. ఎందుకు చెప్తున్నానంటే మొత్తం ప్రపంచ దేశాల్లో భారతదేశం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతుంటే, నరేంద్ర మోడీ అడ్మినిస్ట్రేషన్ గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటుంటే, నువ్వు వచ్చి నువ్వు రైల్లో తిరుగు, బస్సులో తిరుగు అని చెబితే
ప్రజలు ఏమనుకుంటారు పేర్ని నాని? అంటే 11 సీట్లు వచ్చిన వాళ్ళు 12 ఏళ్ళు ప్రధానిగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాడని విమర్శిస్తున్నారు. అది ఎంత దారుణమైన విషయం. నీకేమన్నా నాలెడ్జ్ ఉందా? ముగ్గురాళ్ళు అమ్ముకోవడం తప్ప నీకేమన్నా నాలెడ్జ్ ఉందా? వాళ్ళకి రేషన్ అమ్ముకుంటారు. ఈయన రేషన్ అమ్ముకుంటాడు, వీళ్ళ బాసు ముగ్గురాళ్ళు అమ్ముకుంటాడు. ఏమి ఈ సంత ఎక్కడ తగిలిందో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల వాళ్ళ కర్మకి దొరికారు ఈ సంత అంతా కూడా. ఏది శుభం జరుగుతున్నా ఎవడన్నా ఈ మొత్తం ఈ బ్యాచ్ ఈ సంతలో ఎవరైనా మనకి ఇంత పెద్ద డిఫెన్స్ సిస్టమ్స్ మన దగ్గరకు వస్తూ ఉంటే ఎవడన్నా హర్షం వ్యక్తం చేశాడా? బాగా చేశారండి రాజ్నాథ్ సింగ్ గారు అన్నారా? మీకు చంద్రబాబు నాయుడిని పొగట్టం మీ నోటికి రాదు, ఓకే. రాజ్నాథ్ సింగ్ చాలా బాగా చేశారండి, మా రాష్ట్రానికి మంచి ప్రాజెక్ట్ ఇచ్చారు, దీనివల్ల మా రాష్ట్రం పేరు ప్రఖ్యాతులు ఇంకా పెరుగుతాయి అని ఏదన్నా ఒక మంచి మాట వీళ్ళ నోటి నుంచి ఇప్పటి వరకు వచ్చిందా? ఎందుకు ఈ దరిద్రపు అంటే ఈ ఆలోచనలు ఎందుకు? ప్రోగ్రెసివ్ థాట్లోకి వీళ్ళందరూ ఎప్పుడు వస్తారు? మీరు అభ్యుదయ లక్షణాలు మీకు భావాలు మీకు ఎప్పటికీ వంట పడతాయి. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి ప్రతిపక్షం ఇటువంటి ప్రతిపక్షం వాళ్ళు చూడు తమిళనాడులో అండి, వాళ్ళందరూ నిన్నటిదాకా కొట్టుకున్నారు కదా. అంటే మూడు పార్టీలు, 3 ప్రధాన పార్టీలు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎట చేయాలని చూస్తున్నారు. వాళ్ళు తమిళనాడుని ఎట్లా ముందరకు తీసుకెళ్ళాలి, మేము వీళ్ళు సపోర్టు విజయ్ అని డిఎంకే అంటున్నది. 6 నెలలు అసలు డిస్టర్బ్ చేయను అన్నాడు. 6 నెలలు నేను డిస్టర్బ్ చేయనని చెప్పాడు. నీకు ఆ బుద్ధి ఉందా? మొదలు పెడితే 14వ రోజుకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 36 మంది వైసీపీ కార్యకర్తలను చంపేశాడు ఈ చంద్రబాబు నాయుడు అని మొదలుపెట్టివి. ఢిల్లీలో వెళ్ళి వాళ్ళకి ఎవడో ఒక నాయకుడు వచ్చాడు. ఎక్కడి నుంచి? వెస్ట్ బెంగాల్ నుంచి. మమతా బెనర్జీ పంపించింది ఒక ఆయన్ని. మరి ఆయనకి ఏం తెలుసో వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం వ్యక్తం చేశాడు ఢిల్లీలో. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ఎవరో ఒక ఆయన, ముస్లిం లీగ్ ఆయన ఒక ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రధాని కావాలన్నాడు. ఈ తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ఎక్కడుందో చూసుకురాపో జగన్ వెళ్ళి. నీకు సపోర్ట్ చేశారు కదా ఢిల్లీలో. నువ్వు 36 మందిని చంపారంటే 36 కాదు 37 అని చెప్పారు కదా ఈ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఆ తృణమూల్ కాంగ్రెస్ ఎక్కడుందో ఒక్కసారి ఎత్తుక్కొని రాపో. తెలంగాణలో బీఆర్ఎస్ ఎక్కడుంది సార్? అన్నీ ఇంకా ఎందుకు ఇట్లా అనుకోవాల్సి వస్తుంది అంటే వీళ్ళ బుద్ధి కరెక్ట్ చేయటానికి మనం ఇంత కర్కశంగా మాట్లాడాల్సి వస్తున్నది. వీళ్ళ బుద్ధి ఏమన్నా మన మాటలు వినైనా వీళ్ళకి ఏమన్నా సిగ్గు వస్తుందేమో, సిగ్గు బిడియం వచ్చి కొంచెం ఏమన్నా మాట్లాడటం తగ్గిస్తారేమో అన్న ఆశతోటి మాట్లాడుతున్నాం మనం ఇవన్నీ. లేకపోతే నీకు దేశానికి ప్రధానమంత్రి కావాలి, లేకపోతే అది కావాలి, ఎందుకు మొత్తం దేశం మొత్తం దోచుకోవటానికా? ఒక రాష్ట్రం సరిపోలే, మేము మొత్తం దేశం మొత్తం దోచుకుంటే. ఇటువంటి ఈ బ్యాచ్ అంతా కూడా వీళ్ళందరూ ఒక్కసారి పోయి రమ్మనండి, మీకు ఖచ్చితంగా మేము వెళ్ళి చూసి వస్తాము ఈ డిఫెన్స్ ఫ్యాక్టరీలు ఏమేమి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అని అడిగితే నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు ఏసీ బస్సు అరేంజ్ చేస్తాడు వీళ్ళకి కావాలంటే. పెట్రోలు డీజిల్ ఖర్చు అయినా పర్లేదు, వీళ్ళకైతే కొంచెం మనం నాలెడ్జ్ ఇద్దామని చెప్పి తీసుకెళ్ళి అవన్నీ చూపిస్తాడు. నాకు తెలిసి, ఎందుకంటే ఆయన ఈ పోలవరం ప్రాజెక్టు కూడా గతంలో చూపించాడు అందరికీ, మీరు వచ్చి చూడండి అని. మనం చేసేది దొంగ వ్యాపారం కాదు కదా. మనం ఋషికొండ మీద బిల్డింగ్ కట్టేటప్పుడు మొత్తం ఆ రోడ్లన్నీ బ్లాక్ చేసి దొంగ వ్యాపారం కాదు కదా మనం చేసేది. అందుకని ఈయన ఖచ్చితంగా ఏసీ బస్సు పెడతాడు, మీరు వెళ్ళరండి చక్కగా చూడండి నిజమా కాదా అని చూడండి. మీరు సాగర్ డిఫెన్స్ ఫ్యాక్టరీని ఎలగొడతా ఉన్నారు కదా, ఇవాళ అగ్రిమెంట్ చేసుకున్నారు కదా, దాన్ని కూడా చూసి రేపండి వెళ్ళి. ఏం రాజ్నాథ్ సింగ్ ఎందుకు నువ్వు అగ్రిమెంట్ చేసావని అడుగు, ఆయన కూర్చోబెట్టి అడుగు, చెప్తాడు కదా నీకు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నీకు అర్థం నీకు లేదండి ఆయన హిందీలో చెప్తాడు నాకు అర్థం కాదంటే పక్కన ట్రాన్స్లేటర్ కూడా ఉన్నాడు, తెలుగులో చెప్తున్నాడు. అందుకని
ఇటువంటి ఈ చెత్త రాజకీయాలు వదిలిపెట్టండి. మీరు ఆ డ్రోన్లు ఇవి యుద్ధంలో వార్ఫేర్లో ఈ వాడే పరికరాలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నాయి. మీరు గర్వపడాలి. ఎంతోమందికి ఉపాధి రాబోతున్నది. రేపు పొద్దున అసలు జిందాల్ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన అంటారు. శంకుస్థాపన ఇప్పుడు కడపలో ఇతను జగన్మోహన్ రెడ్డి ఏమనేవాడు, దాన్ని ఎందుకు పోగొట్టారు, దీన్ని ఎందుకు పోగొట్టారు అన్నాడు. జిందాల్ ఎందుకని ఇంతవరకు ఇప్పుడు ఆ జిందాలే రేపు పొద్దున వచ్చి మరి అక్కడ బ్రహ్మాండంగా స్టీల్ ప్లాంట్ కడపలో విభజన చట్టంలో హామీల్లో ఉన్నది అది. అంటే జగన్మోహన్ రెడ్డిని మాత్రం వీళ్ళు ఆ పార్టీని మాత్రం భూమి పూజలతో చంపేస్తున్నారు, శంకుస్థాపనలతో చంపేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. సో డివిఎస్ గారు, మీరు ఇందాక అన్నట్టుగా కడప స్టీల్కి సంబంధించి గతంలో 4 సార్లు ప్రారంభమైనటువంటిది 2 సార్లు ఈ 2 సార్లు చేసినటువంటిది ఇప్పుడు ఖచ్చితంగా పనులు ఇప్పుడు ప్రారంభోత్సవాలు కాదు పనులు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పనులు స్టార్ట్ చేయండి అని చెప్పి అన్నారు. ఇది తీసి పక్కన పెడితే కూటమి ప్రభుత్వం మీరు ఇందాక అన్నట్టుగా పెట్టుబడులతో చంపేస్తున్నారు, ప్రారంభోత్సవాలతో ముంచేస్తున్నారు. ఇవన్నీ జరుగుతుంటే ఇక్కడ గత 5 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటివి ఏవి జరగలేదు. వీళ్ళు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి అది చేయలేరు. కాబట్టి వీళ్ళు చేయగలిగింది ఒకటి ఏంటంటే కుట్రలు కుతంత్రాలు. కడపకు సంబంధించి ఒక కుట్ర, అదేవిధంగా గుంటూరుకు సంబంధించి మరో కుట్ర. సో వీళ్ళు కుట్రలకి కుతంత్రాలు తప్ప వీళ్ళు దేనికి పనికిరారా? అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వదల ఏపీ వదల అని కొద్దిగా పైకి లెగుస్తున్నాడు. పైకి లేచేటప్పుడల్లా వీళ్ళు దుమ్మేస్తున్నారు, వీళ్ళు మట్టేసి ఇంకా పాతేస్తున్నారు. ఏది ఇప్పుడు ఈ భూమి పూజలు లేకపోతే ఈ శంకుస్థాపనలతో. రాయలసీమలో 4,63,000 కోట్ల పెట్టుబడులంట ఇంతవరకు ఈ 23 నెలల్లో. అంటే ఏంటి, 23 నెలల్లో 4,60,000 కోట్ల పెట్టుబడులు అంటే నీకు దగ్గర దగ్గర అసలు మరి 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 20,000 కోట్ల పెట్టుబడులు నెలకి. ప్రతి నెల సీమలో 20,000 కోట్ల పెట్టుబడులు అనమాట. ఒక పండగగా అది 4 లక్షల మందికి ఏమో ఉపాధి అన్నారు. దగ్గర దగ్గర 239 పరిశ్రమలు ఏమో వచ్చినాయి, ఎంఓయూలు చేసుకున్నవి. ఇవాళ రాయలసీమ మనం చూసాం, ఏది మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నామన్నాడు లోకేష్ మాట్లాడుతూ. ఇందాక స్పీచ్లో ఏమన్నాడంటే, సీమ ప్రజలు మమ్మల్ని ఆదరించారు, డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్, ఇవాళ ఎన్డీఏని మీరు గెలిపించినందుకు 52 సీట్లలో మరి 7 సీట్లే జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, మిగతాది మొత్తం వీళ్ళే తెలుగుదేశం, బీజేపీ, జనసేన. రిటర్న్ గిఫ్ట్గా మేము ఇది చేస్తున్నామంటూ అదే జగన్మోహన్ రెడ్డికి మనం చూసాం 2019లో అదే రాయలసీమ 49 సీట్లు ఇచ్చింది, 3 సీట్లలోనే తెలుగుదేశంకి గెలిపించింది. ఏం చేసావు నువ్వు రాయలసీమకి? ఒక్కసారి గుండె మీద చేసుకుని ప్రశ్నించు. ఎవరు సీమ ద్రోహి, ఎవరు సీమ ఉద్ధారకుడు? ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసావా? చేయకపోగా వాటిని ముంచి పారేశాడు. ఒక 10 ట్యాంకర్లు నీళ్లు తీసుకుపోయి గేట్లు తీసుకుపోయి నీళ్లు పోసి గేట్లు ఎత్తాడు, మళ్ళీ గేట్లు తీసుకుపోయాడు. ఆ కుప్పానికి నీళ్ళు అనేది అదొక పెద్ద ప్రహసనం. ఇప్పుడు ఈ 23 నెలల్లో దగ్గర దగ్గర 6,000 కోట్లట సీమ ప్రాజెక్టులపై ఖర్చు పెట్టారు. ఇప్పుడు హంద్రీనీవా అసలు దాని మీదే నీకు 4,000 కోట్లు ఖర్చు పెట్టారట. గాలేరు నగరి అదొక 1,000 కోట్లు ఖర్చు పెట్టారట. అటు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ అవుతున్నాయి. హార్టికల్చర్ హబ్ ఎంత అండి? 45,000 crores. అరే 40,000 కోట్లతో అక్కడ మరి ఉద్యాన తోటలు, పండ్ల తోటలు 1,00,000 కోట్లు అంట. ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్న డ్రిప్ ఇరిగేషన్ కూడా ఆపేశాడు, దాని మీద సబ్సిడీ ఎత్తేసాడు. అంటే గొంతు కోసాడు ఒక రకంగా, పండ్ల తోటల గొంతు కోసి పారేశాడు. ఎవరన్నా అది యాక్చువల్గా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ వల్లే ఇవాళ రాయలసీమ నీకు అసలు ఇక నీకు పండ్ల తోటలు, అటు అరటి, ఇటు చీని, అటు దానిమ్మ మొత్తం. అట్లాంటిది తను మరి డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేయటం ఏంటి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇలా మూలన పడేయటం ఏంటి? ఇప్పుడు 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 చూడు ఎన్ని కంపెనీలు వచ్చాయో. మొన్న ఏదో బుల్లెటా ఏంటది, ఎన్ఫీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్.
ఆ రోజు ఎస్వి యూనివర్సిటీలో ఈయనంట బుల్లెట్ బాబు అనేవాళ్ళంట. చంద్రబాబు ఏదో బుల్లెట్ వేసుకుని ఆయన పీజీ చేసేటప్పుడు అక్కడ పిహెచ్డి. మరి అట్లాంటిది బుల్లెట్ తయారీ పరిశ్రమనే మరి అక్కడికి తీసుకొచ్చాడు. అటు కియా, ఇందాక లోకేష్ మాట్లాడుతూ ఏమన్నాడంటే కిడ్నాప్ వర్సెస్ కియానో ఏదో అన్నట్టున్నాడు. లేకపోతే ఇంకేమన్నాడు, ఫ్యాక్షన్ వర్సెస్ ఫైటర్ జెట్ అన్నాడు. మీది ఫ్యాక్షన్, మాది ఫైటర్ జెట్, మీరు కిడ్నాపులు, మా కియా అంటూ. అంటే ఇక్కడ ప్రజల్లో కూడా అదే చర్చ. ఏది ముందాక మనం అనుకున్నది అదే, శక్తి ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్. ఇవాళ మోడీ సర్కార్కి వీళ్ళు శక్తిని ఇవ్వటం కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ని వాళ్ళ దేశానికి ఒక శక్తి స్వరూపంగా మార్చాడంటే దుష్టశక్తి. ఎక్కడ దైవశక్తి ఉంటుందో అక్కడ దుష్టశక్తి కూడా వదల ఏపీ, వదల రాయలసీమ, వాళ్ళు అక్కడ శైలజానాథ్ ప్రెస్ మీట్ పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటాడు. దాన్ని భూస్థాపితం చేసిందే జగన్మోహన్ రెడ్డి. అది మనంగా చెప్పింది హరీష్ రావే చెప్పాడు. మేము చెబితేనే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ చెప్పాడు. అరే 20 రోజులేనంటండా అతను వెళ్ళి దాన్ని ప్రారంభించాడు, శంకుస్థాపన ఏదో చేశాడు. 20 రోజుల్లో గ్రీన్ ట్రిబ్యునల్ ఆపేయమంది. ఈ 20 రోజుల్లో 1000 కోట్లు ఎత్తారు. అక్కడ పోయి ఏబి వెంకటేశ్వరరావు, నల్లమోజు చక్రవర్తి, లేకపోతే లక్ష్మీనారాయణ బ్యాచ్ వెళ్ళింది. ఏంటి అసలు ఈ రాయలసీమ లిఫ్ట్ ఏంటని చూద్దామని వెళ్తే అక్కడ వాళ్ళకి అసలు మోటార్లు కనపడలేదు, ఏమీ కనపడలే. ప్రాజెక్ట్ ఏంద్రా అని చూస్తే కింద గొయ్యి ఉందంట. ఇంకా నయ్యం వీళ్ళు పడేరు దాంట్లో ముందుకెళ్ళా. ఒక రకంగా చెప్పాలంటే అంటే గొయ్యి కోసం నువ్వు 1000 కోట్ల, అది కూడా పిఎల్ఆర్ ప్రాజెక్ట్సే. అంటే అక్కడికేమో ధర్మాన ప్రసాదరావుని పంపుతాడు బొత్స సత్యనారాయణ, ఎక్కడికి చెలో మూలాపేట అంటాడు. ఇక్కడికేమో అమరావతిలో సోమనాథరేశ్వర గారిని వదులుతాడు వడ్డే. ఆయన ఏదో రౌండ్ టేబుల్ పెట్టమంటాడు. అంతర్జాతీయ విమానాశ్రయం 5000 ఎకరాల 4000 ఎకరాల అంటాడు. అడుగడుగున అడ్డం. అసలు రాజధాని ఎందుకంటారు? అసలు రాజధాని రాజ్యాంగంలోనే లేదంటారు. మీరు చట్టపద్ధతి మీరు తెచ్చారు చట్టపద్ధతి, రేపొద్దున మేము వచ్చినాక మళ్ళీ ఆ చట్టపద్ధతి తీసేస్తామంటారు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ కంపెనీ కూడా ఎలగొడతాడా? కొడతా అన్నాడు కదా, సాగర్ డిఫెన్స్ సిస్టమ్స్ నేను ఎల్లగొడతాను అన్నాడు కదా, ఇది కూడా ఎల్లగొడతాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గపు ఆలోచనలు చేశాడు అంటే, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆయన అనంతపురం జిల్లాలో ఈ కరువు ఇవన్నీ చూసి భరించలేక ఆయన అప్పట్లో చంద్రబాబు నాయుడిని పిలిచి అడిగాడు, బంగారు నేను ఆయన అందరినీ ఆయనకి బాగా ఇష్టమైన వాళ్ళని బంగారు అంటాడు. బంగారు, ఈ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా, నేను డబ్బులు ఇస్తా, నువ్వు అన్ని గ్రామాలకి తాగునీటి సౌకర్యం కల్పించు, అన్నీ నేను చేసి పెడతా, నేను డబ్బులు ఇవ్వటమే కాదు పనులు కూడా నేను చేసి పెడతా, కానీ నాకు నువ్వు ఒక హామీ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై సిస్టమ్ని మెయింటైన్ చేయాలి, నువ్వు మెయింటైన్ చేస్తాను అని హామీ ఇస్తే నేను కట్టి పెడతాను అని చెప్పాడు ఆ మహానుభావుడు భగవాన్ సత్యసాయిబాబా. అంటే ఈయన అన్నాడు, స్వామి అంతకన్నా కావాల్సిందే ఉంది, మా దగ్గర మేము రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కష్టాల్లో ఉంది, రైతుల్ని అంటే తాగునీటి వీళ్ళని గ్రామాలను ఆదుకోవటానికి మీరు ఇంత ముందరికి వస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వాటి నిర్వహణ బాధ్యతని స్వీకరిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి వచ్చాడు. దాని ప్రకారమే మొత్తం చంద్రబాబు నాయుడు టైంలో దాన్ని అంతా చేసిన తర్వాత, అదంతా ఇంప్లిమెంటేషన్ అంతా అయిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అంటే రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన ఆ పనితోటి, అంటే భగవాన్ సత్యసాయిబాబా చెప్పిన మాట ప్రకారం ఈ ముఖ్యమంత్రులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాన్ని మెయింటైన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సత్యసాయిబాబా డ్రింకింగ్ వాటర్ సప్లైకి మొత్తం మెయింటెనెన్స్ ఆపేశాడు. రాయలసీమ ప్రజలారా మీరు అర్థం చేసుకోండి,
ఎంత దుర్మార్గపు ఆలోచన చేస్తాడో ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరు ద్రోహి? ఎవరు రాయలసీమకి ఎవరు ద్రోహో ఆలోచించుకోండి. అనంతపురం జిల్లా కరువు బారిన పడబోతున్న అనంతపురం జిల్లాని టర్న్ అరౌండ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మొత్తం లేకపోతే ఈ పాటికి అనంతపురం ఎడారిగా మారి ఉండాలి. ఎడారి లక్షణాలు కనపడుతూ ఉంటే స్పెషల్ ఇంటెన్సివ్ ఇన్సెంటివ్స్ తీసుకొచ్చి కేంద్రం నుంచి అవన్నీ అక్కడ హార్టికల్చర్ మీరు పండించండి అని ఇజ్రాయెల్ టెక్నాలజీ, డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను, వాటర్ గన్స్, ఈ సిస్టమ్స్ తీసుకొచ్చి అనంతపురాన్ని టర్న్ అరౌండ్ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ఆ తీసుకొచ్చే క్రమంలో డ్రింకింగ్ వాటర్ స్కీము, భగవాన్ సత్యసాయిబాబా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఉంటే ఆ డ్రింకింగ్ వాటర్ స్కీముని ఎండబెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి అంటే రాయలసీమలో అనంతపురం జిల్లాలో కరువు కాటకాలు ఉండే జిల్లాని సస్యశ్యామలం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. దాన్ని మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ ఎడారిగా మారుద్దామని ప్రయత్నం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకా జల్ జీవన్ ఎక్స్ప్రెస్, జల్ జీవన్ మిషన్, జల్ జీవన్ మిషన్లో ఇప్పుడు ఎన్ని వర్క్స్ జరుగుతున్నాయో చూడండి మీరు. 22,000 కోట్లు కేంద్రం ఇస్తే మొరగబెట్టాడు. 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఆ స్కీమ్ అయిపోయిన దాన్ని కూడా, ఆ స్కీమ్ అయిపోతే దాన్ని మళ్ళీ వెళ్ళి చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ వెళ్ళి ఎక్స్టెండ్ చేయమని అడిగి ఎక్స్టెండ్ చేయండి మేము చేసుకుంటాం అని చెప్పి బతిలాడితే కేంద్రం ఒప్పుకుంది. 15,000 కోట్లు తెచ్చారు. ఇప్పుడు వాటితో పనులు చేస్తున్నారు. అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ఎంత ఎంత ఏ విధంగా ఎంత సాఫ్ట్గా విషయాల్ని డీల్ చేస్తాడంటానికి ఇది ఒక ప్రధానమైన ఒక ఉదాహరణ. నీకు ముగిసిపోయిన స్కీమును కూడా నాకు రాయలసీమ కోసం కావాలండి అంటే ఇచ్చాడు. మామూలుగా అంటే అది స్కీమ్ క్లోజ్ అయిపోయిందండి అని చెప్పేవాళ్ళు. అంటే అంత సుహృద్భావంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి, జగన్ భాషలో చెప్పాలంటే వాళ్ళకి సన్మానం చేయాల్సింది పోయి, వాళ్ళకి శాలువా కప్పాల్సింది పోయి, ఎవరికి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అవార్డో రివార్డో ఇవ్వాల్సింది పోయి, ఇదంతా జగన్ భాష సుమా, వాళ్ళకేం అవార్డులు అక్కర్లేదు, వాళ్ళు ఎప్పుడు అడగరు, వాళ్ళ అవార్డుల కోసం ఎప్పుడు ఎదురు చూడరు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, నేను విద్యుత్ సంస్కరణలు ఇచ్చి నాకు సన్మానం చేయాలని. అందుకని రాయలసీమని ఈ రోజున తీసుకొచ్చి దేశ పటంలో రాయలసీమని తీసుకొచ్చి రక్షణ సీమగా మార్చి అగ్రస్థానంలో నిలబెట్టారు. అందుకని వీ హ్యావ్ టు థ్యాంక్ చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ అండ్ పవన్ కళ్యాణ్.